ఎం న్యూస్ కి స్వాగతం. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ నెల 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు కుష్టు వ్యాధి నివారణ పక్షోత్సవం నిర్వహిస్తామని డిఎం అండ్ హెచ్ఓఎం దుర్గారావు దొర తెలిపారు. కపిలేశ్వరపురం మండలం కాలేరు గ్రామం సచివాలయం వద్ద నిర్వహించిన అచ్యుతాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి కుష్టు వ్యాధి నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పీహెచ్సీ పరిధిలో ప్రతి కుటుంబాన్ని కలిసి కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించాలని ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు డిఎంహెచ్ఓ విజ్ఞప్తి చేశారు. స్పర్శ లేని, చెమట పట్టని మచ్చ ఉంటే దానిని కుష్టు వ్యాధిగా పరిగణించాలని డిఎంహెచ్ఓ సూచించారు. ప్రాథమిక దశలో కుష్టు వ్యాధిని గుర్తిస్తే మల్టీ డ్రగ్ థెరపీ ద్వారా పూర్తిగా నివారించవచ్చని డిఎంహెచ్ఓ తెలిపారు. అలా కాకుండా కుష్టు వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే అంగవైకల్యం కలిగే ప్రమాదం ఉందని వ్యాధిగ్రస్తులకు తెలపాలన్నారు. ముందుగా కుష్టు వ్యాధి, అంటువ్యాధి అనే అపోహను తొలగించాలని కోరారు. డిపిఎం పోతుల వెంకటేశ్వరరావు తన సొంత నిధులతో కుష్టు వ్యాధి గ్రస్తులకు దుప్పట్లు, రొట్టెలు అందజేశారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కుష్టు నివారణ అవగాహన కార్యక్రమంలో సర్పంచ్ ధాయం కావేరి శేఖర్ బాబు, అదనపు డిఎంహెచ్ఓ సిహెచ్వి భరతలక్ష్మి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ కరుణ్యేంద్ర కుమారి, ఎంపీహెచ్ఓ సిహెచ్ గోపాలకృష్ణ, డిఎంఓలు వెంకటేశ్వర్లు, జిల్లా పారామెడికల్ అధికారులు తదితర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. అలాగే అవగాహన కార్యక్రమాలు పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఆటోమేటిక్గా పక్క వాళ్ళని కూడా వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ అవుతే ఆటోమేటిక్ మన పని సులువు అవుతుంది. అప్పుడు వాళ్ళే ఆటోమేటిక్ ముందుకు వచ్చి, అమ్మ మీరు చెప్పారు కదా ఈ లక్షణాలు దానికి దగ్గరగా ఉన్నాయి చూడండి వస్తారు, వాళ్ళే ముందుకు వస్తారు. ఎందుకంటే ఒక విధమైన ఇబ్బంది, అదే భయం ఉంటుంది కదా, ఎవరైనా హెల్త్ కాన్షియస్ పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే ముందుకు వస్తారు. సో మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకు అవేర్నెస్ క్యాంపెయిన్స్ రిపీటెడ్గా చేయాలి. ఒక కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది మనకి, ఈ క్యాంపెయిన్ జరుగుతుంది, క్యాంపెయిన్ నుంచి కాదండి, మనం ఎలాగో ఇక్కడే ఉంటాము, ఈ గ్రామంలోనే ఉంటారు మీరంతా. సో చాలా ఫ్రీక్వెంట్గా మాత్రం క్యాంపెయిన్ చేస్తూ ఉండండి. చక్కగా కండక్ట్ చేసిన మా హెల్త్ సిబ్బంది అందరికీ, అలాగే ముఖ్యంగా సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి యాక్చువల్గా కార్యక్రమాల్లో అంతగా ఇన్వాల్వ్ అవ్వరు, కానీ చాలా టైము వాళ్ళకి పనులు ఉంటాయి. అయినప్పటికి కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి వాళ్ళు చక్కని సందేశాన్ని ఇచ్చారు. పబ్లిక్లో చక్కని అవగాహన కల్పించారు. సభ్యులు అందరూ కూడా నాకు కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. మనకి పనిచేసినట్టు ఒక వ్యక్తిని ఒక కేసు పట్టుకున్నా కానీ వాళ్ళ లైఫ్ని మనం సేవ్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం కష్టపడి పని చేస్తేనే కేసులు గుర్తించాలి, మనం బోతద్దలు ఇటు ఎతకాలి. ఎక్కడ మర్చి ఉన్నా కానీ ప్రతి ఇల్లు, ప్రతి కేసు, ఊరి బయట కూడా ఈ ఇగ్గిలు బట్టీలు లేకపోతే ఈ గుడారాలు వేసుకొస్తూ ఉంటారు టెంపరీగా. స్కూల్స్లోను, పబ్లిక్లోను మొత్తం అందరూ కూడా మనం అంకిత భావంతో చేయాలి పని. మనం చేసేది ముక్కుబడి కింద కాకుండా 13వ తారీఖు దాకా చేస్తే 1,27 కేసులు వస్తున్నాయి ఇప్పుడు ప్రెజెంట్. ఆ రేషియోలో మనకి కూడా ఒక కేసు తగలచ్చు. ఈ సర్వేలో 200 ఇచ్చారు టార్గెట్ 200 టార్గెట్ ఇచ్చేస్తారు. అంటే ఇప్పుడు మనం ఏమర్చున్నా కానీ మనం కన్ఫర్మ్ చేయడానికి మనకి డిపిఎంఓ గారు ఇద్దరు అందుబాటులో ఉన్నారు. వాళ్ళ సేవలు ఉపయోగించుకుని ఒక కేసుని కొట్టినా కానీ వాళ్ళ లైఫ్ని మనం సేవ్ చేసినట్టు అవుతుంది. మన సార్ చెప్పినట్టు మనం అంతా కష్టపడి పని చేస్తేనే మనకి సమాజంలో గుర్తింపు వస్తుంది, మనం తీసుకున్న జీతానికి న్యాయం చేసినట్టు అవుతుంది. మన సిబ్బంది అంతా కూడా కష్టపడి పనిచేస్తారని ఆశిస్తూ సభ కొనసాగించవలసింది వెంకటేశ్వర. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.